నమస్తే ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటానా. ఇక ఈ రోజు వీడియో ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 49 ఎపిసోడ్ అన్నమాట. దోస్తులు, వీడియో చూసే ముందైతే మన వీడియోకి అయితే లైక్ ఇచ్చి చూడండి దోస్తులు. ఇంకెవరైనా మన వీడియోను కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. దోస్తులు, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మల్లిక, ఏం చేస్తానవే? ఏం లేదత్తమ్మా, రాజాడు ఫోన్ చేసి అందరినీ చెట్టు కిందికి రమ్మన్నాడు. అట్నే నేను చెట్టు కింది పోతానా? సరే అత్తమ్మా. అయినా ఈ ప్రసాద్ గాడేడే కనబడతలేడు. బావునా అత్తమ్మా? లాట్ రూమ్ లో ఉన్నాడు. లాట్ రూమ్ లో ఉన్నాడా? పొద్దుగాల ఎప్పుడు వాళ్ళకి వాయి రాదే, ఇంకా రాలేదా? రాలేదత్తమ్మా. ఏం చేస్తాండే అల్లకి ఇంతసేపు? ఇంకేం చేస్తాడత్తమ్మా, ఫోన్ పట్టుకొని పోతాడు, ఫోన్ చూసుకుంటుంటాడు. ఇదే అలవాటే, దిక్కు వాళ్ళ అలవాటు. ఎక్కడ చూసి నేర్చుకున్నాడో ఏందో. సపడేగా అల్లనే అనుకోక రూమ్ కట్టిద్దాం. ఆగు, ఒక్క చిత్తం మంచిగా ఆనే తింటాడు, ఆనే ఎరుగుతాడు. సరే అత్తమ్మ, బావ బయటకు వచ్చినాక అల్లనే రూమ్ కట్టిస్తా అని బావతోడు చెప్పు. ఆయనకి అట్లా చేసినా కూడా ఆడు మాట్లాడలేడు, ఎట్లా మాట్లాడో ఏమో. సరేనే మల్లిక, నేను పోయేత్తా. సరే అత్తమ్మ. అత్తమ్మ, రాజు ఎందుకు రమ్మన్నాడట? వచ్చే వారం లాంది పెళ్ళున్నది కాదే, దాని గురించే మాట్లాడడానికి అందరినీ రమ్మన్నట్టున్నాడు. అవునా? వచ్చే వారమేనా రాజన్నది పెళ్ళి? వచ్చే వారమేనే. మరి నేను పోయేత్తనే, లేట్ అవుతుంది నాకు. సరే అత్తమ్మ, వెల్లురి. కానీ రాంగా కోడిగుడ్లు తీసుకురా అత్తమ్మ. సరేనే, మా పట్టుకొని అత్త. బావింది ఆ లాటూల నుంచి ఇంకా వెళ్తలేడు. అసలు లాటూలోనే ఉన్నాడా? పోయి విలువనన్న వెళ్తావు, ఇంతసేపు అలా కూర్చొని ఉంటాడు. ఆగో, ఇట్లకెళ్ళి అత్తనవేంది బావా? లాట్రూమ్ పోలేదా నువ్వు? లాట్రూమ్ ఎప్పుడో పోయొచ్చిన కదా మల్లిక, అల్లకెళ్ళి వచ్చినా బయటకు పోయి వాకింగ్ చేసి వస్తానా. అవునా బావా, నువ్వు వాకింగ్ పోయినావా? అత్తమ్మ నువ్వు లాట్రూమ్ లోనే ఉన్నావు అనుకొని కుక్క తిట్లు తిడతాను తెలుసా? అవునా మల్లిక, తిడతాందా? అది ఏమంటాంది ఇంకా? ఈ బాడుకో బాత్రూమ్ లో పోయి ఫోన్ చూసుకుంటుంటాడు, ఏం చేస్తాడని తిడతా అంది. అది గట్నే తిడుతుంది మల్లిక, నువ్వు దాని మాటలేం పట్టించుకోకు, మాకిది కావనే. ఇంకేమంటుందో తెలుసా బావా? బాత్రూమ్ లట నీకు రూమ్ కట్టిద్దట, నువ్వు అట ఆనే ఉండాలట అంటాంది అత్తమ్మ. అదో పిచ్చిది మల్లిక, దాని మాటలు పట్టించుకుంటావా? అత్తమ్మ అట్టిగానే అనవచ్చు కానీ నేనైతే నిజంగా కట్టిద్దా బావా. ఓ అంటే పోయి ఆనే ఉంటాను. అరే ఇక అదే అనుకుంటా నువ్వు కూడా నాకు తగిలినవా? మరి కాదా బావా, లాట్రూమ్ లకు పోయి ఆ ఫోన్ ఎట్లా చూడబుద్ధి అవుతుంది? అంతసేపు ఎట్లా కూర్చుంటారల్లా? అంతసేపు ఎట్లా కూర్చుంటారు బావా? స్మెల్ రాదా? స్మెల్ వస్తుంది మల్లిక, కానీ ఫోన్ మీద ఉంటది కదా కాన్సన్ట్రేషన్, పట్టించుకోను, ఫోన్ చూసుకుంటూ ఉంటా. ఇదే అలవాటు బాబా, మీ మొగోళ్ళందరికీ అంతే. ఫోన్లు పట్టుకుపోతారు, అలా లాట్రూమ్లో కూర్చొని చూసుకుంటుంటారు. నీకు అస్సలు నిజం తెలియదురా మల్లిక, తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు. అబ్బో, ఏంటిది బాబా అది? అదారా మల్లిక, బయట ఎట్లాగో మాకు ఫ్రీడమ్ ఉండేది, కనీసం ఆ బాత్రూంలో అయినా అన్ని బాధలు మర్చిపోయి ఆ 10 నిమిషాలు ప్రశాంతంగా సెల్లి చూసుకుంటుండొచ్చు. అంత ఏకాంతమైన ప్లేసు ఇంకెక్కడ ఉండదు కదా మల్లిక, అందుకే ఎక్కువ టైము బాత్రూంలోనే స్పెండ్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా మల్లిక, మేము ఎందుకు బాత్రూంలో ఉంటానమో? అబ్బా బావా, నువ్వు భలే ఉన్నావు. మల్లిక, నిన్ను ఎప్పుడు బయటకు తీసుకెళ్ళలేదు కదా, ఇప్పుడు మనం బయటకు వెళ్దామా? బయటికా? ఎక్కడికి బావా? ఎక్కడికో అక్కడికి రా, మంచిగా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళి కాసేపు మంచి టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వద్దాం. సరే బావా, వెళ్దాం. అయినా నువ్వేంది ఇంత సడన్ గా బయటికి తీసుకెళ్తా అంటున్నావు? ఎందుకో నిన్ను చూస్తుంటే వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందిరా, అందుకే నిన్ను బయటకు తీసుకెళ్తున్నా. అవునా బావా? సరే సరే, వెళ్దాం పదా. నేను అత్తమ్మని చెప్పాలి కదా. నేను దానికి ఫోన్ చేసి చెప్తలే, నువ్వేం టెన్షన్ పడకు దాని గురించి. సరే బావా, వెళ్దాం. అమ్మా, ఏంటిదటనే? రాదెందుకో ఫోన్ చేసి షెడ్ కాడికి రమ్మన్నాడు, ఏంటిదట? నీకు కూడా ఫోన్ చేసి నాన్న బిడ్డ? అవునే అమ్మా, సీన్ గాని ఫోన్ చేసి నాతోటి మాట్లాడిండు. ఏమో బిడ్డ, మాకు కూడా ఫోన్ చేసిండే, ఎందుకో ఏమో అత్తడు కావచ్చు. ఏ ఊసా రాజవ్వా, నీ గిట్ట చెప్పిండానే? నాకేం చెప్పలేదే. ఇగో పని ఉన్నది పెద్దవా, ఇగో ఈ షెట్ కాడికి రా అన్నాడు. ఇక నేను దవదవ వచ్చిన, ఏమైందో అని చూసేసరికి ఇక మీరు ఇక్కడ ఉన్నారు. మరి ఎందుకు పిలిచిండా అంటే ఆడు? ఏమన్నా పనా, ఏమన్నా అయిందా? అత్తడాగా లేవే, ఆడు వచ్చినాక మా చెప్తాడు, నీకు బాగది ఉచ్చాగదే. అయ్యో, ఏదో అడిగిన పాట రాదు. శాంతవా, కూర్చోలేవాడా? అతని నిల్చొని ఉన్నావు, కాళ్ళు అత్తలేవా? కూర్చో. కూర్చుంటా పెద్దమ్మా. అయ్యో, కింద కూర్చుంటానా బిడ్డ? ఓ లింగక్క, నువ్వు అటు జరగలేవే, నీ బిడ్డ కూర్చుంటది. ఇదో ఇలా జరుగుతుందా శాంత? ఇటు కూర్చున్నావుదా? అదే అమ్మా,
నువ్వు కూసాడా, నేను కిందనే కూర్చుంటా గాని. సరేనా నీ ఇష్టం. అందరు ఇన్నే ఉన్నారే? ఇన్నే ఉన్నావే. నీకు కూడా ఫోన్ చేసి నాన్న రాజుగాడు. అవునే లింగక్క, నాకు కూడా ఫోన్ చేసిండు. అవునా? మా బిడ్డ కూడా ఫోన్ చేసిందాట. ఏందో ఏం అర్థం అవుతలేదు. ఏమన్నా అయిందా ఏంది? మనని ఎందుకు రమ్మన్నదో అర్థం అవుతలేదు నాకైతే. నీకు కూడా ఫోన్ చేసిండా నే శాంత? నాకు కూడా ఫోన్ చేసిండు కాంతక్క. ఎందుకు రమ్మన్నాడు మరి అందరినీ? రాజుగారికి టచ్ అదే మరి? లేడనే కాంతం, ఇంకా రానేలేదాడు. ఆయన కోసమే చూస్తాన్నాం. అదేందే, మనం అంటానమా లేదా రాజుగారు రానే వస్తాడు? రారే కొడకరా, ఏందో పిట్ట కొట్టినట్టు చూస్తాను అప్పటి కాంచెల్లి. దా అయ్యో పెద్దమ్మ, మీరు వచ్చి బాగాసేపు అవుతుందా? అరగంట అవుతుందిరా రాజు. ఏమనుకోకూరు పెద్దమ్మ, నాకే కొంచెం లేట్ అయింది. ఏం కాదు బిడ్డ. సరే గాని ఏంది అందరు నిండుకో రమ్మన్నావు? ఏమన్నా పనా బిడ్డ? పనున్నదనే రమ్మన్న పెద్దమ్మ. ఏం పని బిడ్డ? ఏమన్నా కైకిలి గిట్ట రమ్మంటావా? చీ, కైకిలు కాదు పెద్దమ్మ, మీరు గట్లనుకుంటారా? ఇగో నా పెళ్లి దగ్గరకు వస్తాను కదా పెద్దమ్మ, అందుకోసమే మీ అందరికి చీరలు కొనిద్దామని ఇక్కడికి రమ్మన్నా. ఏంద్రా రాజు, మాకు చీర ఎందుకు? అట్టెట్టిగా పైసలు ఖర్చు చేసుకోకురా. నీ మందం నీవు డ్రెస్సులు కొని కసుకో చాలు. ఏ గట్ల అనకు పెద్దమ్మ, నా పెళ్లి కదా, నా పెళ్లి సందర్భంగా అందరికి మంచిగా బట్టలు పెడతా, మీకు నచ్చిన చీరలు తీసుకోర్రి. అద్దురా రాజు. అద్దు బిడ్డ అద్దు. కాంతం అన్నట్టు మాకేం చీరలు అద్దు గాని నువ్వైతే నీ పెళ్లికి మంచి బట్టలు కొనుక్కో బిడ్డ, అదే చాలు మాకు. అయ్యో, నువ్వు కూడా అట్నే అంటాను ఏంది పెద్దమ్మ? నాకెవరున్నారు? మీరే కదా. నా పెళ్లి దగ్గరుండి జరిపించేది మీరు, మీకోసం కనీసం ఆ మాత్రం చేయనీయరా నన్ను? ఇగో పెద్దమ్మ, ఇది నేను నా సంతోషం కొద్ది మీకు కొనిస్తానా, మీరు ఇది కాదనద్దు. ఏదో చనకురా రాజు, నీ ఇష్టం. కొనిస్తే కొని. ఇట్లా అన్నారు, మంచిగా ఉన్నది. పెద్దమ్మ, ఇగో డబ్బులు ఇస్తానా, ఈ పైసలు తీసుకొని మీకు నచ్చిన చీరలు కొనుకొచ్చుకోరి, సరేనా? సరే సరే బిడ్డ. ఇగో పెద్దమ్మ, పైసలు తీసుకోరి. అబ్బా నాకెందుకురా, ఆ పైసలు కాంతంకి, కాంతం తీసుకుంటది. సరే పెద్దమ్మ, ఇస్తా. కాంతం పెద్దమ్మ, ఇంట్లో 2 లక్షలు ఉన్నాయి, ఇవి తీసుకొని దగ్గర పెట్టుకో, వాళ్ళకి ఏం కావాలంటే అవి కొని. అద్దం తింటలేవు కాదురా, ఆయనకి 2 లక్షలు ఎందుకు బిడ్డ? 2 లక్షల పెద్దమ్మ, మీరు బట్టలు తీసుకోగా మిగిలినాయి నీ దగ్గర ఉంచుకున్నావు అనుకో, పెళ్లి ఖర్చులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ వీటికి పెట్టేవు. సరే బిడ్డ, నీ ఇష్టం. పెద్దమ్మ, అందరూ మంచి మంచి చీరలు తీసుకోరి, నా పెళ్లిలా మీరు మంచి కనబడాలి. సరే బిడ్డ, మంచిగా తీసుకుంటాం. ఇగో పెద్దమ్మ, మీరు బట్టలు కొట్టేటప్పుడు అంజలి కూడా తీసుకోరి, ఆమెకి ఏం కావాలంటే అవి కొనిరు పెద్దమ్మ. సరే బిడ్డ, మా కొనిస్తాం గాని. పెద్దమ్మ, బట్టలైతే మంచి తెచ్చుకోరి, రేటు కాడ ఏం తగ్గకూరి, మీకు నచ్చిన చీర పట్టుకోసుకోరి. మంచి చీరలే తెచ్చుకుంటాం బిడ్డ. ఇక నువ్వు తెచ్చుకోమన్నాక ఇక మేము తెచ్చుకోకుంటుంటావా చెప్పు? శాంతక్క, నువ్వు కూడా ఒక మంచి చీర తెచ్చుకో. నాకెందుకు రాజు, ఇక వాళ్ళు కొనుక్కుంటారు పట్టు. గట్ల కాదు శాంతక్క, మీరు కూడా కొనుక్కోరి. సీను నాకు తమ్ముడు లాంటోడు, నాకు తమ్ముడైతే నువ్వు నాకు అమ్మవైతావు కదా శాంతక్క, అందుకే నువ్వు మా అమ్మవ అనుకోనే నిన్ను మంచి చీర తీసుకోమంటానా. సరే రాజు, తీసుకుంటా. అయినా నీ మనసు ఎంత మంచిది, నన్ను కూడా నీ అమ్మ అనుకుంటాను, అది చాలు రాజు నాకు. రాజు, మేము బట్టలు మార్చుకుంటాం గాని నువ్వు ఏమన్నా పెళ్లి పనులు ఉంటే అవి చూసుకోపో బిడ్డ. నువ్వు ఈయన మాట్లాడుకుంటుంటే ఈయన టైం అంతా పోతుంది. ఏదైనా పనులు ఉంటే చూసుకోపో. సరే పెద్దమ్మా, మీరు మంచి మంచి బట్టలు తెచ్చుకోరు, మరి నేను పోతా. సరే బిడ్డ, మా తెచ్చుకుంటాం పో, కొంచెం చల్లబడ్డాక అందరం పోతాం. సరే పెద్దమ్మా, ఇక మరి నేను వెళ్తానా. బావా, ఈ గ్రీనరీ అయితే నాకు మస్తు నచ్చింది. అవునా మల్లిక, నీకు నచ్చుతుందనే నేను తీసుకొని వచ్చిన. సరే గాని బావా, అప్పుడప్పుడు తీసుకురావచ్చు కదా, ఎప్పటికి నన్ను ఇంట్లోనే ఉంచుతావేంది? సారీరా, ఇప్పటి నుంచి డైలీ తీసుకొస్తా, సరేనా? నిజమా? నిజం మల్లిక. సరే బావా, డైలీ అద్దు గాని వీక్కి 2 టైమ్స్ అన్నా తీసుకురా చాలు. సరే మల్లిక, నీ ఇష్టం రా, నువ్వు ఎప్పుడు తీసుకురమ్మంటే అప్పుడు తీసుకొస్తా. బావా, నాకు డౌట్ వస్తుంది, అడగన్నా? ఏంటిదిరా, అడుగు. నువ్వేమనుకోవద్దు మరి. ఏమనుకోను, చెప్పురా. ఏంటి బావా, నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటావేంది? ఒకసారి హ్యాపీగా ఉంటావు, ఒకసారి ఏమో నా మనసు మంచిగా లేదంటూ. అసలు ఏమైతుంది బావా? అది ఏం లేదురా, నేను నార్మల్గానే ఉంటున్నా. లేదు బావా, నేను చూస్తున్నా కదా, ఒకసారి ఏమో నా మనసు మంచిగా లేదు, మళ్ళీ కన్నా నువ్వు డిస్టర్బ్ చేయకంటున్నావు. ఆ రోజారా, ఏమైందంటే క్లయింట్ తోటి ఒక చిన్న సమస్య వచ్చింది, అది ఎట్లా సాల్వ్ చేయాలని నాకు అర్థం కాక అట్లా అన్నా. అవునా, మరి ఆ సమస్య అయిపోయిందా? వాటి గురించి నీకెందుకురా, ఇప్పుడు నేను బయటికి తీసుకొచ్చిన కదా, మన ఇద్దరం హ్యాపీగా ఉందాం, ఓకేనా? అవన్నీ మర్చిపో. ఓకే బావా, నువ్వు నాతో ఇట్లా హ్యాపీగా ఉంటే నాకు అది చాలు. మల్లిక,
నీ మొహంలో ఒక కళ ఉంటుందిరా. నీ మొహం చూసిన వెంటనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజమా బావా? నిజంరా, ఎంత ప్రాబ్లం తోటి ఇంటికి వచ్చినా సరే నువ్వు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటావు చూడు. అమ్మా, సగం భారం పోతుంది నాకు అక్కడనే. ఈ రోజు కూడా నాకు అస్సలు ఏం మంచిగా అనిపించలే, కానీ ఇంటికి వచ్చిన వల్ల నువ్వు నన్ను నవ్వుపించినావు కదా, కథ అన్నీ మర్చిపోయినా. అందుకే నేను నీటి తీసుకొని వచ్చిన. అవునా బావా? అట్లనా? అవునరా మల్లిక, నేను చూస్తా అంటే ఏదో తెలియని ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. అందరిలాంటి వైఫ్ అయితే నువ్వు కాదురా, నువ్వు సంథింగ్ స్పెషల్. అవునా బావా? అంత సంథింగ్ స్పెషల్ ఏముంది? అది మాటల్లో చెప్పేది కాదురా, అది ఫీల్ అవుతేనే తెలుస్తుంది. అవునా? సరే. మల్లిక, నీ ఒళ్ళో పడుకోవాలని నాకు ఆశగా ఉందిరా. దాందే ఉంది బావా, పడుకో. అయినా నువ్వేంది అట్లా అడుగుతున్నావు? నీ ఇష్టం, నువ్వు పడుకో. అది కాదురా, నీ ఒళ్ళో పడుకుంటే అసలు టెన్షన్స్ లేకుండా ఫ్రీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే అడుగుతున్నా. సరే బావా, పడుకో. ఆ, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా మల్లిక, అసలు ఏం టెన్షన్ లేదు నాకు ఇప్పుడు. అవునా బావా? సరే బావా, జాగ్రత్త. అసలే మన బేబీ వింటుంది మన మాటలు. వింటే వినని ఏమైతుంది, నేను చెప్తాగు మన మాట విన. కానీ నువ్వు చెప్తే వింటారా బావా? వింటారు మల్లిక. బంగారం, మమ్మీ డాడీ మాట్లాడుకుంటున్నారు, నువ్వు మా మాటలు వినకుండా మంచిగా బజ్జుకో. ఏందో ఏమో బావా నువ్వు. అరే నవ్వకురా, నిజంగానే కామగా పడుకుంటారు చూడు. పడుకున్నారులే. వాళ్ళు పడుకున్నారో తెలియదు కానీ నాకైతే మస్తు నిద్ర వస్తుందిరా. కాసేపు పడుకోవాలా? ఏంటి బావా, ఇక్కడ పడుకుంటావా? ఏమైతుందిరా పడుకుంటే? సరే బావా, నీ ఇష్టం. బావ అప్పుడే పడుకున్నాడు కదా. బావని చూస్తే ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారేమో మంచిగా ఉంటాడు, ఒకసారేమో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఎందుకు ఇట్లా చేస్తాడో ఏమో. ఏమన్నా ఉంటే నాతో చెప్తాలే, నేనెందుకు దాని గురించి ఆలోచిస్తున్నా. నువ్వు ఇట్లా నా ఊళ్ళో పడుకుంటే మన బేబీ పడుకున్నట్టు అనిపిస్తుంది నాకు. బావ మంచి డీప్లోకి వెళ్ళినట్టున్నాడు. నేను ఎంత మాట్లాడినా కూడా రెస్పాండ్ అవుతలేడు. ఫోన్ వస్తుంది కదా, లిఫ్ట్ చేయాలా? వద్దులే, అర్జెంట్ ఉంటే వాళ్ళే మళ్ళీ చేస్తారు. మళ్ళీ ఫోన్ చేస్తారు. ఎవరిల్లు? ఎవరో ఏమో బాగా ఫోన్ చేస్తున్నారు. బావని లేపల్లా? నాకు మళ్ళా ఫోన్ చేస్తారు కదా, లిఫ్ట్ చేసి బావ వాడుకున్నాడని చెప్తా. హలో ప్రసాద్, ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది కదా. ఎవరండి మీరు? వామో, ఇది ఫోన్ లిఫ్ట్ చేసిందా? అది నేను ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నానండి. ప్రసాద్ లేడా? ఉన్నాడండి, పడుకున్నాడు. ఏమన్నా అర్జెంటా? సర్లే అండి, పడుకున్నారా? నేను మళ్ళీ కాల్ చేస్తాలే. సరే అండి, ఓకే. బావా లే బావా, చాలాసేపు అవుతుంది, ఇంటికి వెళ్ళొద్దా? మంచి డీప్లు ఉన్నట్టున్నాడు, ఎంత పిలిచినా ఎత్తలేడు. బావా లే, ఇంటికి పోవాలలే. అయ్యో, బాగాసేపు పడుకున్నానారా? పడుకోలేదు కానీ నువ్వు ముందు లే బావా, ఇంటికి వెళ్దాం. సరేరా వెళ్దాం. మల్లిక వెళ్దామారా ఇక? వెళ్దాం బావా. బావా మర్చిపోయినా, నీకెవరో ఫోన్ చేసిరు. అవునా? ఎవరు చేశారు మల్లిక? ఏమో బావా, కానీ ఎవరో ఆడవ మాట్లాడింది. అవునా? ఇది ఖచ్చితంగా శైలినే అనుకుంటా. నువ్వు లిఫ్ట్ చేసినావు మల్లిక? ఏమన్నది? ప్రసాద్ లేడా అంటే పడుకున్నాడని చెప్పిన. సరే అయితే నేను తర్వాత ఫోన్ చేస్తా అని కడిగేసింది బావా. అవునా మల్లిక? అవును బావా. అసలు ఎవరామె? ఆమె నారా, ఆఫీస్లో నాతోటి వర్క్ చేస్తా ఆమె. నీతోటి వర్క్ చేస్తుందా బావా? ఎందుకు చేసిందో ఏమో, 4-5 సార్లు ఫోన్లు వేస్తూనే ఉన్నది. అవునా? సరేరా, నేను ఆమెతోటి తర్వాత మాట్లాడతా కానీ ఇప్పటికే బాగా లేట్ అవుతుంది, మనం ఇంటికి వెళ్దాం పదా. సరే బావా, వెళ్దాం పదా. ఫ్రెండ్స్, వీడియో లెంత్ తక్కువ వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే మా ప్లేస్లో ఈరోజు పవర్ కట్ ఉంది. అందుకే తొందరగా వీడియో అయితే ఫినిష్ చేసి అప్లోడ్ చేసేసిన. ప్లీజ్ అర్థం చేసుకొని ఈరోజు అయితే వీడియో చూసేయండి. అవును దోస్తులు, సాయంత్రం వరకు అయితే కరెంట్ రాదట, అందుకే ఇక వీడియో అయితే తక్కువ లెంత్ వచ్చింది. అర్థం చేసుకోరి. నెక్స్ట్ వీడియో అయితే లెంత్ కొంచెం ఎక్కువనే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఇయాల్టి మన వీడియో. ఎట్లుంది తప్పకుండా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయురి. ఇంకా మరొక వీడియో తోటి మళ్ళీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.